జ్యోతి ప్రజ్వలన చేయించవలసిందిగా అతిథిగారిని కోరుతూ ఉన్నాం. బాలభవన్ సూపరింటెండెంట్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. యా జ్యోతి యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్పస్మై నమస్పస్మై నమో నమః అంటూ జ్యోతిని ప్రజ్వలింపజేస్తూ వేల పిల్లల మనసుల్లో ఉన్నటువంటి జ్ఞాన జ్యోతుల్ని ఆర్ట్స్ రూపంలో ప్రజ్వలింపజేయబోతున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంగా బాలభవన్ సూపరింటెండెంట్ గారు ఉమాబాల్ గారు గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. సభా కార్యక్రమాన్ని బాలభవన్ అగ్రగామానికి నిలుస్తోంది. 750 మంది పిల్లలు కలిగినటువంటి వివిధ రకాలైనటువంటి కళాకృతుల్ని పిల్లలకి నేర్పుతూ ఉన్నది. శ్రీయుత గౌరవనీయులైన అదనపు కలెక్టర్ గారైన కిరణ్ కుమార్ సార్ గారికి, బాల్భవన్ రిటైర్డ్ సూపరింటెండెంట్ అయిన ప్రభాకర్ సార్ గారికి, నా తోటి సిబ్బందికి నా నమస్కారాలు. చిన్నారులకు ఆశీస్సులు. ప్రతి చిన్నారులలోనూ దాగి ఉన్న కళా నైపుణ్య వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాము. ఈ శిక్షణా తరగతులు ఏప్రిల్ 20 నుండి జూన్ 10 వరకు దాదాపు 30 విభాగాలలో శిక్షణ ఇస్తున్నారు. ఈ కళను నేర్పించడానికి ఆయా విభాగాలలో అనుభవజ్ఞులైన 15 మంది సిబ్బందిని నియమించాను. ఈ సంవత్సరము దాదాపు 680
మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ విద్యార్థులను 2 బ్యాచెస్ లాగా డివైడ్ చేశాము. యూకేజీ నుండి 3వ తరగతి వరకు ఉన్న చిన్నారులను 8 నుండి 12 గంటల వరకు, అలాగే 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లలని 8 నుండి 1:30 వరకు ఉంటుంది. కేవలం నిజామాబాద్ నుండి కాకుండా వివిధ గ్రామాల నుండి, రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అందుకే చిన్నారులందరికీ వేసవిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూలర్లు, వాటర్ మరియు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశాము. కావున చిన్నారులందరూ ఎంతో ఆసక్తితో శ్రద్ధగా వారిలోని కళా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాను. బాలభవన్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ రిటైర్డ్ అయినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారు కిరణ్ కుమార్ గారికి, మరియు వేదిక పైన ఉన్న బాలభవన్ సూపరింటెండెంట్ ఉమాబాల గారికి, మరియు ఇక్కడ బాలభవన్లో సిబ్బంది అందరికీ, పిల్లలందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా సార్, ఇది 25-30 సంవత్సరాల నుంచి మేము ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాము. ఈ ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులలో పిల్లలు వేసవిలో తమ యొక్క వేసవి సెలవులు వేస్ట్ పోకుండా మరి ఎంతో ప్రయోజనకరంగా ఉండాలని మేము ఈ ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులను ఏప్రిల్ 15-20 మధ్యలో మరి జూన్ 10 వరకు ఈ తరగతులను నిర్వహిస్తున్నాము. మరి ఈ శిక్షణ తరగతులలో మాకు బాలభవన్లో స్టాఫ్ తక్కువగా ఉన్నప్పటికీ ఇతరే స్టాఫ్ రెగ్యులరు. మరి పిల్లలేమో దాదాపు 700 మంది పిల్లలు ఇప్పుడు అడ్మిషన్ పొందారు. ఇంకా ఇవాళ లాస్ట్ స్కూల్ వర్కింగ్ డే, రేపటి నుంచి ఇంకా కొద్దిగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. మరి ఈ వేసవి శిక్షణ తరగతులలో మేము పిల్లలందరికీ 30 అంశాలను మేము నేర్పించడానికి వారి ముందు పెట్టాము. ఎంపిక చేసుకున్న 4-5 అంశాలను వారు ఎంపిక చేసుకొని ఈ శిక్షణ పొందడానికి అవకాశం ఉంది. మరి పిల్లలందరూ ఇంట్లో టీవీల ముందు కానీ, మరి సెల్ ఫోన్ కానీ ఆడకుండా, టీవీల ముందు టైం వేస్ట్ చేయకుండా మరి ఇక్కడికి వచ్చి ఈ శిక్షణ తరగతులలో పాల్గొని ఈ వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ బాలభవన్లో దాదాపు 700 మంది పిల్లలు ఈ సంవత్సరంలో ప్రవేశం పొంది ఉన్నారు. మరి పిల్లలు ఎక్కువ, మాకున్న స్టాఫ్ తక్కువ. కాబట్టి ఎంత ఇబ్బందులనైనా ఊర్చి మరి ఎక్స్పర్ట్ ఉన్న స్టాఫ్ను నియమించుకొని ఈ ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ శిక్షణ తరగతులను మనము ఏప్రిల్లో స్టార్ట్ చేసుకుంటాము. వారు స్కూల్ క్లోజ్ కాగానే ఇక్కడ మనము ఈ ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించడం జరుగుతుంది. మరి 5 సంవత్సరములు నిండిన బాలబాలికల నుండి 16 సంవత్సరం లోపల పిల్లలందరికీ మేము బాలభవన్లో ప్రవేశము కల్పించడం జరుగుతుంది. మరి దీంట్లో డ్రాయింగ్, డ్యాన్స్, సంగీతము, మరి కుట్లు, అలికలు తదితర 30 అంశంలలో మేము ప్రతిసారి శిక్షణ ఇస్తాము. ప్రత్యేకంగా స్కేటింగ్ అండ్ కర్రసాము దీంట్లో కూడా మేము ప్రతి వేసవి శిక్షణ తరగతులలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి సిబ్బంది అందరూ ఎంతో శ్రమ కోర్చి మరి వారు ఈ శిక్షణ తరగతులలో పిల్లలందరికీ చక్కని శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులకి జిల్లా విద్యాశాఖ అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారు వారు కూడా సహకరించి మాకు ఆమోదం తెలిపారు. ఈ శిక్షణ తరగతులను దాదాపు 50 రోజుల పాటు మేము నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మరి అడిషనల్ కలెక్టర్ గారు వారు వచ్చి ఈ శిక్షణ తరగతులను ప్రారంభించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సార్ థ్యాంక్ యూ. కూడా ఏదో ఒక సృజనాత్మకత ఉంటుంది, ఎవరికో వాళ్ళకి ఏదో ఒక కళలో నైపుణ్యం ఉంటుంది. కాబట్టి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్లో
అంటే సుమారు 30 అంశాలు చెప్పారు. ఈ 30 అంశాల్లో కూడా ఒక 4-5 అంశాలు మీరు నేర్చుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి, నేర్చుకోండి. కాబట్టి ఇంటికాడ ఉండి ఈ సెలవుల్ని వేస్ట్ చేయటం కంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి ఉన్న అంశాలు నేర్చుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి బాలభవన్ కూడా స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు, అయినా కూడా రిటైర్డ్ ఇక్కడ మేడమ్స్ కూడా చూశాను, రిటైర్డ్ మన కళాకారులు కానీ అంతకుముందు టీచర్గా పనిచేసి కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ మీకు చెబుదామని వచ్చారు. కాబట్టి వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా మీరందరూ వినియోగించుకొని మంచిగా నేర్చుకుంటారని చెప్పేసి నేను కోరుతున్నాను. ఏదో ఒక కళలో నిష్ణాతులు అవ్వాలి, పెద్ద అయిన తర్వాత ఆ కళలో పరిణతి చెంది ముందుకు వెళ్ళాలి అనేటువంటి తలంపుతోటి
ఇక్కడ రెగ్యులర్ టీచర్, ఇప్పుడు ముగ్గురు. అయితే ఇక్కడ ఆయమ్మను ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది సార్. ఇంకొకరు పిల్లలు చాలామంది ఉంటారు కాబట్టి స్కేటింగ్ రామచందర్, స్కేటింగ్ అండ్ గణేష్ ఇద్దరు స్కేటింగ్ నేర్పిస్తారు సార్. అక్కడ సబ్ స్టాఫ్ ఉంది సార్. అక్కడ ఆ రింక్ ఉంది, స్కేటింగ్ రింక్ ఉంది పిల్లలు. ఇక్కడ ఇప్పుడు ట్రైనింగ్